सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్నమాటను పూర్తి చేయించడమే అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తుంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. దహను గ్రామంలో హరిబాబు కర్ణిక్ అనే పేరు గల ఓ అనన్యదాసుడు భావిక భక్తులుండేవాడు. క్రీస్తు శకం 1917 సంవత్సరం గురు పూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడి యాత్ర చేయడానికి వచ్చాడు అతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను. పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ వస్త్రాలు అర్పించారు.
ఆయన అనుమతి తీసుకుని కిందికి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన బీచికి వచ్చింది. అయితే ఆ ఆలోచనను పక్కనబెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తర్వాత అడుగు ముందుకేసి వచ్చిన దారి పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనను విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాళారాముడి దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నర్సింగ్ మహారాజ్ కనిపించారు. మహారాజు భక్త పరివారంతో పరివేష్టితులై ఉన్నారు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ మణికట్టును పట్టుకుని నా రూపాయి ఇచ్చే అన్నారు. కర్ణిక్ మనసులో నిర్ఘాంతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాగుతుండగా ఆయనకి రూపాయి ఇచ్చాడు. మనసులోని కోరికలను తీర్చగల సాయి ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్ అనిపించింది. సాయి స్వీకరించారనడం కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది కథ. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తరువాత చివరి క్షణంలో క్షణిక ఆలోచన తరంగాలు ఒకదాన్నొకటి తరుముతూ ఎగసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనుక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకుంటే అది శుభప్రదమవుతుంది. దాన్నే ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనం అన్నమాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పా సాహెబ్ దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ అతను మర్చిపోయాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తమకుండే ప్రేమ వెల్లువని జగత్తు చూపించారు. లేకపోతే ఆ ఫకీర్ దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాకి 9 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్త వాంఛ ఉంది కనుక అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్త వాంఛ ఉన్నది కనుక సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తి భవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవడానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసేటప్పుడు సౌభాగ్యవతి లక్ష్మీబాయికి 9 రూపాయల దానం చేయటం వింటారు. దాంతో దానం చేయటంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువులకు తెలుస్తుంది. అప్పాసాహెబ్ భార్య కాయ వాచ మనస ఒకే ఒక్క రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీరు దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించారు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చింది అప్పా మనసుకు తక్కువ అనిపించింది. నేనుండుంటే ఆ ఫకీరుకి అప్పుడే 10 రూపాయలు ఇచ్చుండేవాడిని అని అతను అన్నాడు. ఆ ప్రకారంగా 10 రూపాయలు ఇస్తానని అప్పా సాహెబు మాట ఇచ్చి దాన్ని అతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవడము, రుణ విముక్తి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే తిరిగి వెళ్ళిపోవడానికి ఆ ఫకీరు ఇతరులాగా ఏదో బికారి కాదు. అలా అని ఒక రోజైనా తిరగకుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతను ఎవరో అపరిచిత ఫకీరై ఉంటాడని అప్ప సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్ప దగ్గర 6 రూపాయలున్నాయి. అయినా అతను ఆ డబ్బంతా అతనికి ఇవ్వలేదు. సరే, అసలు అప్ప మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీర్ వేషం వేసుకుని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పా సాహెబ్ కేవలం నిమిత్తం అయ్యాడు. మీది నాది తరహా అలాగే ఉంటుంది. మొదట్లో మనకు మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ సమయానికి సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాం. మనమంతా నోటితో చెప్పడానికి తత్పరులై ఉంటాం. కానీ దానం ఇవ్వవలసిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణం తలకిందులవుతుంది. నిశ్చయం అనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గర ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారంగా ఆచరిస్తూ తమ మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. అనన్య భక్తి కలిగి ఉండే భక్తులకున్న వాంఛలు అవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అప్పా సాహెబ్ ఎంతో తెలివితేటలున్నవాడు. ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నవాడు. అందులో మంచి పటిమ గలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటిస్తే అందుకు 10 రెట్లు ఇస్తాను, 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికి కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ట వల్ల పారమార్థిక దృష్టి పెరగటం అనేది ఏమన్నా సాధారణ విషయమా?
నిజంగా బాబా చాతుర్యం అనేక రకాలుగా ఉంటుంది. తర్వాత అప్పా సాహెబు ఫకీరు ఇచ్చిన విభూతి పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూతితో పాటు పువ్వులు, అక్షంతలు ఉన్నాయి. అప్పుడు అప్పా సాహెబు ఒక తాయెత్తు చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనం చేసుకున్న తర్వాత స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా విభూది మహిమను ఎంతని వర్ణించను. విభూది శంకరునికి కూడా అలంకారము. దీన్ని భక్తియుక్త అంతఃకరణతో నుదుటికి పెట్టుకున్న వారికి విఘ్నాలు వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కొనో లేదా స్నానం చేసో నిత్యము విభూతిని దేహానికి పూసుకొని బాబా చరణ తీర్థంతో పాటు త్రాగిన వారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీ కాక ఆ విభూది విశేష గుణం ఏమిటంటే దీన్ని ఉపయోగిస్తుంటే, అంటే దాన్ని పెట్టుకోవటం లేక నోటిలో వేసుకోవటం చేసే భక్తులకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. వారి పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృష్టులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఈ మధుర కథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటంలా అనుకోకుండా వచ్చిన అతిథులం అయినప్పటికీ పంక్తిలో కూర్చొని మనసారా సేవిద్దాం. అతిథులు గృహస్థ వీరిద్దరికి ఒకే రకమైన ఆదర సత్కారపూర్వకమైన భోజనం ఉంటుంది. ఇక్కడ రసంలో కానీ సాత్వంలో కానీ భేదభావం ఉండదు. ఆత్మానందం అనే భోజనం చేసి మనందరము తృప్తి చెందుదాం. హేమట్ పంతు సాయి చరణాలకు శరణ వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం ఇక చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూతి గురించి ఇంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూది రాయటంతో సాయిబాబా దర్శనం చేసుకోవటంతో ఎముకల్లోకి లోతుగా పోయిన వ్రణము సమూలకంగా నయమవటము, అలాగే వారు ఎంతో సన్నగా ఉండే క్రిమికీట నుంచి కలిగే రోగమును వెళ్ళగొట్టడము, ప్రతిబంధకమైన గ్రంథి జ్వరాన్ని, అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని విభూతి ప్రభావం అనే పేరు గల 33వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 34వ అధ్యాయము విభూతి మహిమ. బాబా విభూతి మహత్యము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గత అధ్యాయంలో విభూతి మహత్యాన్ని ఉన్నతున్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూతి గుణాలను లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింపచేసుకోవటం కోసం గడిచిన కథానుసంధానాన్ని, విభూతికున్న ప్రభావాన్ని ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము సహించటము కూడా కఠినమైన ఎముక వ్రణము ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూతి పెట్టగానే సమూలకంగా నయమైంది. అలా ఈ విభూతి గురించి ఎన్నో కథలున్నాయి. వాటిల్లో మచ్చుకి ఒక కథ చెప్తాను వినండి. అది అనుభవాన్ని మద్దించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతని అన్న కొడుక్కి ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే.
అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరూ కూడా శస్త్రచికిత్స చేయటంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం చేయాలో తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం రోగం మాత్రం మహాభయంకరమైనది. నయమవటము కష్టమే, భరించటము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణమూ కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయినాయి. మనసుకు తోచినవన్నీ చేసి చూశారు. ఇక చేయటానికంటూ ఏమీ మిగల్లేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనపడలేదు. అతని వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయింది. వ్యాధితో అతని ప్రాణము అల్లాడిపోయింది. అది అది చూసి అతని బంధువులకు కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసినా ఆ రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీ దేవతల పూజ చేయించండి అన్నారు. కానీ అదేం కర్మమో, దేవీ దేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరూ కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఒక విషయం పడింది. షిరిడీలో ఒక ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని. షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు మహాయోగి సాయి మహారాజు తామ కేవలం దర్శనంతో భరించలేని వ్యాధుల్ని దూరంగా తరిమేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి పన్నీటి జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు, దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాము. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూది పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది, పదండి ఆయన పాదాలు పట్టుకొని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాం ఇది. దానివల్ల ఈ బాధ సర్పాలవాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించడానికి ఇదొకటే మార్గం అనిపిస్తుంది. సరే, తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంతా సర్దుకొని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడీ చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకొని ఆయన పాదాలకు నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాడిని వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనసుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాల్లో అనుక్తులై దీనంగా వాళ్ళిలా విన్నవించుకున్నారు. వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నాడు. అతని బాధ మేము చూడలేకపోతున్నాము. ఏం చేయాలో మాకు తోచటం లేదు. వాడు బ్రతుకుతాడన్న నమ్మకం మాకు కలగటం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరకయాతనని దురుద్దేశను చూసి మేమెంతో అలసిపోయాము. వీడి తల మీద మీరు అభయహస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేము ఇక్కడికి వచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడు ఆ కరుణామూర్తి సాయి వారి మాట ఇచ్చారు. ఈ మసీదుని ఆశ్రయించటానికి వచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూతి తీసుకొని అతని వ్రణం మీద రాయండి. 4-5 రోజుల్లో గుణం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారావతి, అంటే శ్రీకృష్ణుని ద్వారకయే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమవుతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకిది అనుభవంలోకి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారి విశ్రాంతి కలగకపోవటం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తర్వాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూర్చోబెట్టారు. బాబా అతని పాదాలను తమ మృదుహస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృపామృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవయోగంతో వచ్చినా లేదా మనసుకు చెందిన భయంకర వ్యాధి అయినా బాబా దర్శనంతో అది సమూలకంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాసవదనాన్ని చూసి ఆ పిల్లవాడు దుఃఖాగ్ని జ్వాలలు ఎక్కడవక్కడే శమిసిపోయాయి. ఆయన సుధారస ధారలొలికే పలుకుల్ని విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తర్వాత వాళ్ళంతా అక్కడే 4 రోజులు ఉండిపోయారు. రోగికి నయమైంది. సాయి చరణాల్లో అతనికి విశ్వాసం కూడా కలిగింది. తర్వాత వారు ముగ్గురు బాబా అనుమతి తీసుకుని
ఉప్పొంగే ఆనంద ధ్వరి తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వర్ణము తగ్గడం అనేది చిన్న చమత్కారమా? విభూది కృపాదృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వము అని అనకుండా ఎలా ఉంటాము? అలా అదృష్టపాశాత్తు ఆ మహాపురుషుడి దర్శనమైంది. ఆయన వాగ్దానము శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమైంది. కొన్ని రోజులు పోయాక విభూది వ్రణంపై పెట్టగా పెట్టగా ఆ గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడికి ఆరోగ్యం లభించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మలేగాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలని తపన కలిగింది. ముంబైకి వెళ్ళినప్పుడు ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తర్వాత ముంబైకి బయలుదేరినప్పుడు మాలేగాంలోనో మన్మాడ్లోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని వదిలేశాడు అతను. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గలవారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకోని వారికే మరణించాక స్వర్గప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబై వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవులు రోజులన్నీ అలీబాగ్లో గడిపేయాలని మనసులో అనుకున్నాడు. అది నిశ్చయమైనప్పుడు 3 రాత్రులు అవిరామంగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలుగలేదా? ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామంగా వస్తూ ఉండడాన్ని విని డాక్టరు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి అక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్ళాలని డాక్టరు నిశ్చయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో షిరిడీ వెళ్ళడం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టరు ఇలా నిశ్చయించుకున్నాడు. ఒకవేళ ఈ రోగికి ఈ రోజు తగ్గితే నేను వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీకి వెళ్ళిపోతానని దృఢంగా నిశ్చయించుకున్న తరువాత 3:30-7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టర్ షిరిడీ బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనసుకు కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేయి పెట్టి విభూది ప్రసాదం ఇచ్చారు. సాయి అద్భుత మహిమను చూసి డాక్టర్కి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను అక్కడ 4 రోజులుండి ఆనందం పొంగులవారే మనసుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి విజాపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయ్యింది. ఎముక వ్రణ వేదనతో సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖ నిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబర్ పిల్లే నారికురుపు గినియా పురుగు, చాలా సన్నని దారం లాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబర్ పిల్లే నారికురుపు వ్యాధితో చాలా వేదన చెందాడు. నారికురుపులు ఒకదాని మీద ఒకటిగా 7 లేచాయి. పిల్లేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిల్లే అంటే ఎంతో ప్రేమ. అతన్ని బాబా బావు అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. ప్రొద్దున సాయంత్రము మసీదులో చెక్క కటకటాల పక్కన ఉండేది బావు కూర్చునే చోటు. ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలుం పీల్చేటప్పుడు బావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు బావు కావాలి.
ఏ విషయం గురించి అయినా నిర్ణయం తీసుకునేటప్పుడు బాబుయే కావాలి. అతను దగ్గర లేకపోతే బాబాకి ఏమీ తోచేది కాదు. సరే అలా ఉండేది అతని కథ. నారు వ్యధ సహించరానిదయ్యింది. ఎంతో ఆసక్తుడై బావు మంచాన పడ్డాడు. భయంకర వేదనతో వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిల్లే నోటిలో అదే పనిగా సాయినామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణన్నాడు. అతను బాబాకి కబురు చేసి, ఈ దుఃఖం అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గానికి ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తి మీద ఎలా వచ్చి పడింది? బాబా, ఘోరమైన ఈ నారీతో మరణప్రాయ వేదనను ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయము. నాకు మరణం ఇవ్వండి. ఈ యాతనను నేను మరుజన్మలో అనుభవిస్తాను. మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించాక మిగిలి ఉంటే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. మందమతినైన నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకు ఈ జీవితం నుంచి ముక్తి కలిగించండి. ఈ వేదన ఇక నాకొద్దు. ఈ ఒక్కటి చాలు, ఇకేమీ అడగను. డాక్టర్ పిల్లే ప్రార్థన విని అనిమ, మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనోప్రాంగణంలో దయా అమృత ధారల జలపాతాలు ముందుకు ఉరికాయి. పిల్లే తృప్తికై ఆయన వర్షించిన కృపా అమృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిల్లే దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయడానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకాసాహెబ్ తీసుకొచ్చిన పిల్లే కబుర్ని సర్వ వృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు. మనసులో అసలేమీ భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికి ఇంకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారబ్ధాన్ని పంచడం ఎందుకు? మరో పద్ధతితో దాన్ని విభజించి మిగిలిన 10 రోజుల్లోనే ఈ ప్రారబ్ధాన్ని అనుభవింపజేద్దాము. మోక్షాన్ని, స్వార్థం, పరమార్థాల్ని ఇవ్వడంలో సమర్థుడనైనా నేనుండగా చనిపోవాలని కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ప్రారబ్ధాన్ని ఓర్పుతో అనుభవించమను. అలా భయంతో గాబరా పడవద్దని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకొని ఇక్కడికి తీసుకురా, అతని వీపు మీద వేసుకురా అన్నారు. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిల్లేని వెంటనే మసీదుకి తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికి ఇచ్చారు. ఫకీర్ బాబా బాబాకి కుడివైపున కూర్చునేవాడు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు. రా, మాట్లాడకుండా దానికి చెరిగిల పడి కూర్చో. ఊరికే బాధపడకు. హాయిగా కాలు చాపుకుంటే నీకు విశ్రాంతి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు. నిజమైన ఉపాయం అదే. ఇష్టాలు, సుఖదుఖాలు, విష అమృతాలు వద్దు. విష అమృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరోటి ప్రవాహంలో వస్తూ ఉంటాయి. వాటి గురించి మనసులో హర్షించను వద్దు, లేదా శోకించను వద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త. ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతలోనే ఉండు. అప్పుడు ఈ చింతనంతా ఆయనే తీసేస్తాడు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాలలో లీనమవ్వు. ఆయన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆయన అగాధ కరణి అనుభవంలోకి వస్తుంది. దానికి డాక్టర్ పిల్లే అన్నాడు, నానాసాహెబ్ చందోర్కర్ నారీకి కట్టుకట్టాడు, కానీ దాంతో ఏమీ నయం కాలేదు. బాబా వెంటనే ఇలా అన్నారు, నానా మూర్ఖుడు, నీవు ఆ కట్టు విప్పిపారే, లేకపోతే చస్తావు. ఇప్పుడు కాకొచ్చి దాన్ని పొడుస్తుంది, అప్పుడు నీకు నయం అవుతుంది. సరే, అలా సంభాషణ నడుస్తూ ఉండగా దీపాల్లో నూనె పోయడానికి అబ్దుల్ అప్పుడే పైకి వచ్చాడు. అనుకోకుండా ఏం జరిగిందో చూడండి. అసలే ఆ మసీదు చిన్నది, అదెంతో ఇరుకుగా ఉండేది. భక్తుల రద్దీ కూడా బాగా ఉండేది. అందులో ఓ పక్క పిల్లే గొడవ. అబ్దుల్కి అడుగు తీసి వేయడం కష్టమైంది. అతను పూర్తిగా తన పనిలో లీనమై ఉన్నాడు. అతని దృష్టంతా
దీపాల మీదే ఉంది కనుక అతను పిల్లిని చూడలేదు. అక్కడ ఓ విచిత్రం జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరిగేదానికి ఎవరు బాధ్యులు కారు. పిల్లే కాలు చాపుకొని ఉన్నాడు. పనిలో లీనమైన అబ్దుల్ పాదం పొరపాటున దాని మీద పడింది. అసలే అది బాగా వాచిపోయి ఉంది. దాని మీద అబ్దుల్ పాదం పడడంతో పిల్లే ప్రాణం తలడిల్లిపోయింది. అతను పెద్దగా కేకలు పెట్టాడు. అతను ఒక్కసారిగా గట్టిగా అరచి అరుపు తలలోకి చొచ్చుకుని పోయింది. అప్పుడు కంపించే చేతులు జోడించి దీన వచనాలతో అతను బాబాకి ఏమని విన్నవించాడో వినండి. ఓ పక్క నారి పగిలి రసి కారిపోసాగింది. పిల్లే మనసుకి ఎంతో అస్వస్థత కలిగింది. ఓ పక్కన గట్టిగా రోదిస్తున్నాడు, మరో పక్క పాటలు పాడుతున్నాడు. करम कर मेरे हल पर तू करीम, तेरा नाम రహీం హై ఔర్ రహీం. ఓ అల్లా, నా పరిస్థితిపై నీవు కృప చూపు, నీ పేరు దయాలువు దయ. తూ హీ దోనో అలంకా సుల్తాన్ హై, జహే మే నుమాయా తేరీ షాన్ హై. నీవే రెండు జగత్తులకి సామ్రాటివి, ఈ జగత్తులో నీ గొప్పతనం బాహ్యాటంగా కనిపిస్తుంది. పనా హోనే వాలా హై సబ్ కరో బార్, రహే నూర్ తేరా సదా అస్కార్. ఈ సమస్త వ్యవహారాలు నశించేవే, సరువులకు కనిపించే నీ సోయగానం సదా ఉండిపోతుంది. తూ ఆషిక్ కా సదా మదద్ గార్ హై, భక్తులకు నీవు సదా ఆధార భూతుడివి. పిల్లేకి ఆగి ఆగి బాధ చెలరేగుతుంది. అతని ప్రాణం దుఃఖంతో వ్యాకుల చెందింది. అతని శరీరం బలహీనపడిపోయింది. ఇది సాయిబాబా అంటే అని అందరూ తమలో తాము అనుకున్నారు. బాబా ఇలా అన్నారు, బావు చూడండి ఇప్పుడు ఎలా పాడుతాడో. పిల్లే అడిగాడు, ఆ కాకి ఇంకెప్పుడు వస్తుంది? అప్పుడు బాబా ఇలా అన్నారు, నువ్వు పద, హాయిగా వాడాలో పడుకో, ఇక కాకి గుచ్చడానికి మళ్ళీ రాదు. నీ పాదం మీద కాలు పెట్టి వెళితే ఆ కాకే గుచ్చు నీ పాదం మీద కాలు పెట్టి వెళ్ళిందే ఆ కాకే గుచ్చిపోయింది. నీ నారుని అణిచి పారేసింది. ఇంకెక్కడ కాకి? జరిగే కథని బాబా తమ సమక్షంలో జరిపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. కాకిని అబ్దుల్లా రూపంలో ప్రకటింపజేశారు. తమ మాటను నిజం చేశారు. బాబా మాటలు కేవలం మాటలు కావు. బ్రహ్మదేవుడు మానవుల నుదిటి మీద వ్రాసినటువంటి ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తు అని, ఇది వరకు చేసిన పనులు లేదా ఆచరణ యొక్క నిశ్చయ పరిణామాన్ని ఏమాత్రము పనిచేయనియవు. అలాంటి ఏర్పాటు చేసి పెడతాయవి. కొద్దిసేపట్లో బావుకి సుఖం అనిపించింది. విభూది రాయడం, విభూది నోటిలో వేయడం, ఇదే ఔషధము, అనుపానము. ఔషధంతో పాటు తీసుకునే పదార్థము అయ్యాయి. రోగం సమూలంగా నాశనమైంది. 10వ రోజు గాయంలోంచి పొడుగైన ధారల్లాంటి 7 సజీవమైన పురుగులు బయటపడ్డాయి. పిళ్ళే భయంకర వేదనాగ్ని జ్వాల శాంతించింది. అతని దుఃఖం అంతమైంది. అలాంటి ఆ చమత్కారం చూసి పిళ్ళే మనసుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాబా చేసిన ఈ ఉత్కృష్ట కృత్యం చూసి అతని కనుల కొనల నుంచి ప్రేమాశ్రువుల జలపాతాలు దూకి ప్రవహించాయి. బాబా చరణద్వయాన్ని పిళ్ళే అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అతని కంఠం రుద్ధమైంది. అతని నోట్లో నుంచి మాటలు పెగల్లేదు. విభూది గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూది వర్ణనను ముగిద్దాం. భక్తుల మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్లకు విభూది గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఓసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఒక కష్టం వచ్చింది. అనుభూతుల విభూతి మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను.
గ్రంథి గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకి విభూది లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ షిరిడీ దగ్గరున్న ఒక ప్రదేశం బిహీర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకి జ్వరం వచ్చింది. తొడ మీద గ్రంథులొచ్చాయి. బాపాజీ మనసుకి చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాళరాత్రి భార్య పడే అపరిమిత వేదన చూసి బాపాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని అతని ధైర్యం సన్నగిల్లింది. అతను భయాందోళనలతో కంపించిపోతూ ఆ రాత్రి రాత్రికి రాత్రి పరిగెత్తి షిరిడీ వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు: 2 గ్రంథులు వచ్చాయా ఆమె ఒంటి మీద? తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతోంది. పద, మీ మీ కళ్ళతో మీరే చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనబడటం లేదు. దయానీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనసును అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసారాన్ని విచారించగల వివేచనాపరుడు. గ్రంథులొచ్చాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైన లేక అశుభమైనదైనా మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవడం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటుననుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఆ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకి చెప్పాడు. సాయినాథ, మీకు జయాకారాలు. అనాథులమైన మాపై దయచూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చి పడింది. పుట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేమిక ఎవరిని యాచించగలం? ఆ అమ్మాయిని ఆ నరక యాతన నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులివ్వండి. ఇంతటి కష్టాన్నించి మమ్మల్ని కాపాడండి. మీరు కాక మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరు? ఆమె ఆ భయంకర జ్వరాన్ని ఆమె ఈ భయంకర జ్వరాన్ని నయం చేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల్ విహార్కి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు: ఈ అపరాత్రి నువ్వక్కడికి పోవద్దు. ఆమెకి విభూది పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి! అల్లా మాలిక్ మనకు తండ్రి, రక్షకుడు. ఆమె వ్యాధి దానంతటదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. ప్రొద్దున్నే సూర్యోదయం కాగానే నీవు సావుల్ విహారికి వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళడానికి తొందరపడకు. ఇక్కడే హాయిగా ఉండు. రేపొద్దున వెళ్ళు. ఊరికే ఎందుకు అనవసర శ్రమ? నుదుటిపై శ్రద్ధగా విభూది పెట్టి కొంచెం ఆమె నోట్లో వెయ్యి. అప్పుడిక మనకి భయమెందుకు? బాబా మాటలు విని బాపాజీకి దడ పుట్టింది. అతన్ని నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకుల గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. ఒక్క సాయి కృపా సుధారసం తప్ప ఔషధాలకు గుణముండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకి బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించి విభూదిని పంపించాడు. తాను స్వస్థ చిత్తంతో ఉండిపోయాడు. బాపాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాపాజీ తన భార్య దేహానికి విభూది పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టి గాఢంగా నిద్రపట్టింది. పొద్దున్న సూర్యోదయ సమయానికి ఆమె చక్కగా కోలుకుంది. జ్వరమూ లేదు, విషగ్రంథులు లేవు. బాపాజీకి ఆశ్చర్యమనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచము, ముఖ ప్రక్షాళనము చేసుకుని సావుల్ విహార్ పోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరకొచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకి నమస్కారం చేసి విభూతితో పాటు
ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా, ఆలస్యం కాకూడదు. అసలే మరదలి పరిస్థితి బాగాలేదు. ఆమెకి వ్యాకులంగా ఉంది. 2 గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తోందో అని బావగారు దారిలో బాధపడ్డాడు. బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అనిపించి శ్యామారావు భయపడ్డాడు. చరచరా ముందుకు నడిచాడు. సావుల్ విహార్ దగ్గరకు వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టగానే అతనికి ఓ అద్భుతం కనిపించింది. రాత్రి గ్రంథి జ్వరం వచ్చిన ఆమె పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చొని ఉంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాపాజీతో, ఈమె రోజువారీ పనులు చేస్తున్నట్లుంది అన్నాడు. కానీ దానికి బాపాజీ ఇలా అన్నాడు, ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూదిదే. తిరిగి రాగానే నేను తనతో విభూది త్రాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తరువాత పొద్దున్నే ఆమె ఏ బాధ లేకుండా లేచి కూర్చుంది. గ్రంథుల జ్వరంతో పాటు తగ్గిపోయాయి. నిజంగా ఇది సాయి చరిత్రే, పరాక్రమమే. ఈ పరిస్థితి చూసి శ్యామకి వెంటనే తిరిగిరా అని సాయి అనడం గుర్తొచ్చి మనసుకి ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని వెళ్ళకముందే నీ పని పూర్తి అవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తర్వాత మాధవరావు టీ త్రాగి షిరిడీకి వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకు పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఏమిటి మీ లీల? మీరు మనసులో కలవరం లేపుతారు. కూర్చున్న చోటు నుంచే సుడిగుండాలు సృష్టిస్తారు. తర్వాత మీరే వాటిని శాంతింపజేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. దానికి బాబా, దైవలీలు అర్థం చేసుకోవడం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయను లేదు, చేయించను లేదు. కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకి నేను కేవలం సాక్షిని. చేసేవాడు, చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, నేను అనల్హక్, నేను పరమేశ్వరుణ్ణి కాను, నేను యాదేహక్ అంటే పరమేశ్వరుని గుర్తించుకునేవాణ్ణి. అల్లాకి నేను దేన బానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడు కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసి వారి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఓ పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంటకి మాట పడిపోతుండేది. ఆమెకు మూర్ఛలొచ్చి అక్కడికక్కడే శరీరం ఇల్లులా వంగిపోయి చనిపోయిన గట్టిలాగా ఆమె బిగుసుకుపోయేది. అది నయం అవ్వటానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత అతని మిత్రుడు ఒకడు అతని విభూతి ప్రభావం గురించి చెప్పాడు. అతను ఇలా అన్నాడు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరోటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళు, కాకా సాహెబ్ దీక్షిత్ నడిగి విభూతి తెచ్చుకో, అతని దగ్గర ఉంటున్నది. ఎంతో ఆనందంగా ఇస్తాడు అతను నీకు. ఆ విభూతికి నీరు కలిపి శ్రద్ధతో భక్తితో కొద్దిగా సాయిబాబా పారు చెప్తూ పాపతో త్రాగించు. ఆమెకు మళ్ళీ మోచ రాదు, నీకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. అది విని అప్పుడు ఆ పార్సీ దీక్షితుని అడిగి విభూతి తెచ్చాడు. ఆ అమ్మాయిచే నిత్యము నియమముగా త్రాగించాడు. ఆమె ఆరోగ్యం మెరుగైంది. గంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. అది విభూతితో చక్కగా నయమైపోయింది.
మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంటకి వచ్చే మూర్ఛ 7 గంటలకొచ్చి కొద్ది రోజుల తర్వాత రోగం పూర్తిగా నయమైంది. హర్దా దగ్గర మధ్యప్రదేశ్‌లో జిల్లా వద్ద ఒక గ్రామంలో ఒక వ్యక్తి వృద్ధ ఉండేవాడు. అతను మరో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని, శస్త్రచికిత్స చేయటంలో నిష్ఠాతుడైన డాక్టర్‌కి ఎవరికైనా చూపించుకోమని జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంతా అయోమయంగా అనిపించి ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. శరీరం బలహీనపడి మరణానికి చేరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయాడు. శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కనుక అతని మనసుకు శాంతి లేకుండా పోయింది. అయితే దైవవశాత్తు అతని దురదృష్టం ఎలా దూరమైపోయిందో ఆ చమత్కారం చూడండి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ గ్రామ ఇనాందారు బాబాకి చాలా మంచి భక్తుడు. అతను ఆ గ్రామానికి వచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూతి ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇనాందారు వద్దకెళ్ళి బాబా విభూతి అడగగానే అతను వాళ్ళకిచ్చాడు. పిల్లవాడు దాన్ని నీటిలో వేసి తండ్రితే సాగించాడు. ఐదు నిమిషాలైనా గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది. విభూది ప్రసాదం దేహంలోకి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలోని రాళ్ళని తన ప్రదేశాన్నించి కదల్చింది. మూత్రం ద్వారం గుండా బయటకు జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ఓ 2:40 ముంబైలో ప్రముఖ ఆయాస జాతికి చెందిన ఓ వ్యక్తి ఉండేవాడు. అతని భార్యకి ప్రసవ సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చేరువయ్యేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా గుణం కనపడలేదు. ఆ స్త్రీ ప్రాణం విలవిల్లాడిపోయేది. దాంతో వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయాడు. శ్రీరామ మారుతి అనే పేరు గల ఓ ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తి షిరిడీకి బయలుదేరారు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటమే వచ్చినట్లయ్యేది. షిరిడీలో తమకు ఏ రకంగా భయం ఉండదని ఒకసారి వాళ్ళ మనసులో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసినదేదో జరిగినా అది బాబా ఎదుటే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనసులో దృఢంగా సంకల్పించుకుని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారం ఎన్నో నెలలు ఇద్దరూ షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజార్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండటం వాళ్ళకి ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలం అయ్యాక ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ కష్టాన్ని ఇప్పుడు తప్పించుకోవడం ఎలాగో అని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటుండగా ప్రసవ దినం రానే వచ్చింది. గర్భాశయ ద్వారం మూసిపోవడం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరకయాతన కలిగింది. అయినా ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. నోరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించేవారు ఎవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగును వచ్చారు. ఒక ఆమె బాబాను శృతిస్తూ గ్లాసులో నీటిని నింపి విభూది వేసి ఆమెతో తాగించింది. 5 నిమిషాలు గడవక ముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారంధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడి సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయింది. సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింతలు తొలగిపోయాయి. ఆమె జీవితాంతము బాబాకి రుణగ్రస్తురాలైపోయింది. ఓం శ్రీ సత్యానంద श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రాబోయే అధ్యాయం ఇంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగడం అనే చెడు అలవాటు పోయి భక్తి భావం ప్రబలమవుతుంది. మా సంప్రదాయంలో నిరాకారుడైన దైవ ఉపాసన మాత్రమే ఉంటుంది. మేము దక్షిణ ఇచ్చేవాళ్ళం కాదు, నమస్కరించడానికి తల వంచేవాళ్ళం కాదు. అలా అయితేనే సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలు కళ్ళకి కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారాలు చేయటమేనన్న చేయటమేనన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూది అపూర్వ మహిమా వర్ణన వస్తుంది. దాంతోపాటు నేవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు తాగించి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడం గురించి కూడా చెప్తాను. అలా 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 ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమ రసస్రవంతి చుట్టుముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే దుఃఖం అనే సుడిగుండం నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమాడ్ పంత్ సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలతో మీ సచ్చరిత్రలో లీనమయ్యే ప్రీతిని ఇవ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని విభూది మహిమ అనే పేరుగల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయం చికిత్స ఖండనం విభూది మండనం. శంకని కుతర్కాలని తొలగించడం, విభూది శోభను పెంచడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గత అధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ధార్మిక సంప్రదాయం లేదా శోభాభిమానం ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానం లాంటి కఠిన అవాంతరం మరోటుండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించేవాళ్ళము. రూప గుణాలతో ఉన్న దైవం యోగ్య మార్గాన్నుంచి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులంటే మనలాంటి సాధారణ మానవులే కదా, మరి వారికి నమస్కరించడానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగం పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలంచనే కూడదు. ఇది భక్తికి సిగ్గుచేటు. షిరిడీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవిగా అనిపించవు. అక్కడికెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవడం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. అంధవిశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలన్న నిర్ణయం మాకు మేమే చేసుకుంటాము. మేము దక్షిణ ఇవ్వము. మనసులో ద్రవ్యలాలస పెట్టుకునే వారి సాధుత్వం మా మనసులకి నచ్చదు. మాకు నమస్కరించడం యోగ్యం అనిపించదు. మేము షిరిడీ వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం, అంతేగాని ఆయన పాదాలకు నమస్కరించము, దక్షిణ కూడా ఇవ్వము. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడీ వెళ్లేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకుని కాపాడుకునేవారు కూడా షిరిడీ సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన్ని శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడికక్కడే తమ స్థానాలకి అంటుకుపోయేవారు. మళ్ళీ ఇక వెనుతిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాల్లో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణు వచ్చి నమస్కరిస్తే చాలు, వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా అయి సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సంప్రదాయపు అభిమానాన్ని కరిగించి వేసి
జీవుడికి అపరిమిత సుఖాన్నిచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూది ప్రభావాన్ని తెలుసుకున్న బాలా పాటిల్ నేవాస్కర్ చమత్కారాన్ని, పాముని సాయిగా భావించి అతను ప్రేమతో దాన్ని ఆదరించడాన్ని కూడా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. శ్రోతలారా, నాపై దయ చూపండి. నేను కేవలం ఆజ్ఞకు దాసుణ్ణి. ఆదరపూర్వకంగా ఆజ్ఞను పాలించడమే నాకు తెలుసు. అందులో నుంచే అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడి నుంచి ఈ గ్రంథం అనే తరంగాలు ఉప్పొంగగా వాటిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతున్నాను. తాబేలు పిల్లల్లాంటి మనం కేవలం ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తూ ఉండటంతోనే పోషింపబడతాము. మనం దాహంతోనూ లేక ఆకలితోనూ వ్యాకులం చెందటం అన్నమాట ఎన్నటికీ జరగదు. సదా సంతుష్టిగా ఉంటాము. ఒక్క దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నము నీళ్లు అవసరం ఉండదు. కేవలం ఆ దృష్టే మన దాహాన్ని ఆకలిని నశింపజేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేనెంతని వర్ణించను. మన దృష్టికి పూర్తి విషయం దయామృత సాగరులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో దృశ్యము ద్రష్ట దర్శనం అనే త్రిపుటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము స్పర్శ అనే రెండు చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక వాసనల్లో కూడా సాయియే నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దం పడగానే సాయి రూపం దృష్టి ఎదుట నిలబడి ఉంటుంది. శ్రావ్యము, శ్రావకము, శ్రవణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించడానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన, రుచిని ఆస్వాదించే నాలుక, రసము, రసాస్వాదము అనే త్రిపుటి కౌతుకం ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే. వీటన్నిటితో కేవలం ఒక్క సాయి సేవను మాత్రమే చేస్తే అప్పుడు కర్మలన్నీ నశించి నైష్కర్మత, కర్మల పరిణామం నుంచి ముక్తత వచ్చి ఒళ్ళో వాలుతుంది. సరే, ఈ గ్రంథం పెరిగిపోతోంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్ని వదిలివేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథని ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించని వాడు, నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడు ఒకడు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్ళాలని ఒబలాట పడ్డాడు. అతను ఇలా అన్నాడు: షిరిడీకి వచ్చిన నేను కేవలం ఆ సాధువుని దర్శిస్తాను అంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ రెండు షరతులతోనూ ఒప్పుకుంటేనే అప్పుడే నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతను మిత్రుడి వెంట వెళ్ళటానికి నిశ్చింతగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ ఇతను మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవడానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుని
దూరం నుంచి చూస్తూనే, బాబు, కాయాజీ ఎందుకొచ్చారండి అని మృదు మధురంగా మంజుల స్వరంతో అడిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba, Sai